నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సోమవారం అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు ములత్తక్ అయ్యారు. అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జైల్లో మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారని అన్నారు. మద్యం కేసులో ఆయనను అక్రమంగా ఇరికించారని, త్వరలో ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ ఉన్నారు. సహకార వ్యవస్థ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపాటి శివరామకృష్ణకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం అందరికీ గర్వకారణమని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా సహకార వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే అటు రైతులకు, ఇటు సాధారణ ప్రజలకు మేలు చేకూరగలదని అన్నారు. దీనికి అనుగుణంగానే శివరామకృష్ణ పనిచేయడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈయనను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన కోఆపరేటివ్ బ్యాంకులు, సంస్థలు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాదెళ్ల శ్రీరామ్, టీడీపీ 2 మెన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణరావులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి మాట్లాడారు. పౌర సేవల విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గోదావరి నదిలో వరద నీరు పెరగడం వల్ల ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేసి మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని అన్నారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పిఆర్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం మీటింగ్ పెట్టుకున్నాము. తర్వాత మీకు ఒక వీసీలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్ టు బి ఇన్ ద ఫీల్డ్. ఈ మధ్యకాలంలో ఆఫీసర్స్ రిజల్ట్స్ చాలా తగ్గిపోయినాయి. సిపిఓ వీళ్ళు 2 days ఇస్తున్నారు. మీకు సపరేట్ చేయలేదా? మీరు ఫీల్డ్ లో వెళ్తే మీకు డెఫినెట్ గా మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకే తెలుస్తుంది మీరు ఏం చేయాలి అని. సో రోజు వెళ్ళాలి కదా, బయటకు వెళ్ళకుండా ప్లీజ్ గో. చాలా ఇష్యూస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇనాగ్రేషన్ రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత వాటర్ ఫ్లో అవడం వల్ల సడన్ గా హెవీ రైన్ కొన్ని ప్యాచెస్ లోనే పడడం వల్ల నట్లు తెగుతున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. తర్వాత యూరియా సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించి సర్ప్రైజ్ చెక్స్ ఇన్స్పెక్షన్స్ చేయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ చినరాములు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వంలో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు తెలిపారు. సోమవారం కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో 1,45,00,000 రూపాయలతోనూ, అలాగే ఆలమూరు మండలం మడికి గ్రామం చిలకలపాడు నందు 1,14,00,000తో నాబార్డు నిధులతో రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి రామలక్ష్మి, కొత్తపల్లి వెంకటలక్ష్మి, గనిశెట్టి వీరేష్, వంటిపల్లి సతీష్ రెడ్డి, శ్రీనివాస్, బొక్క కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బండారు సత్యానంద గారి నాయకుడు. ఏలూరు జిల్లా వార్తలు. ఖరీఫ్ సాగుకు సకాలంలో రైతులకు ఎరువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే వివిధ శాఖల పనితీరును గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి, శాసనసభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్ సాగుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్న కూటమి ప్రభుత్వం, పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. భారీ వర్షాల రక్షణ కోసం జిల్లా మండల స్థాయి అధికారులను సిద్ధం చేసిన ప్రభుత్వం, భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు, ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన కార్యకర్తలు. 30 లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన రేలంగి గ్రామ రోడ్డుకు శంకుస్థాపన చేసిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ వర్షాలతో మునిగిన చేలను పరిశీలించి రైతులను ఓదార్చిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ, అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన అనంతపురం జిల్లా వైసీపీ నేతలు. శివరామకృష్ణ స్ఫూర్తితో సహకార బ్యాంకుల అభివృద్ధికి పాటుపడాలి, కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సభలో పేర్కొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి, రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొత్తపేట నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్న రహదారుల నిర్మాణ పనులు, మోడేకూరు గ్రామంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు. ఖరీఫ్ సాగులో సకాలంలో రైతులకు ఎరువులు అందించాలి, సంబంధిత అధికారులకు ఏలూరులో సూచించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.